ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? వెంకటేష్ అన్న. ఏం చేస్తుంటారు సార్? నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది కాబట్టి పర్లేదు, బాగానే ఉన్నది. అప్పులలో ఉన్న రాష్ట్రం ముందుకు నెట్టుకొని రావాలి కదా. అయితే అన్నీ అయితే టైంకి అయితే బాగానే చేస్తుంది ప్రస్తుతానికి. అయితే ఈవెన్ ఇంతకుముందు 10 ఏళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈయన కొంచెం బెటర్గానే చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు కానీ ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి? పర్లేదు, ఉచిత బస్సు బాగానే నడుస్తుంది, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ బాగానే నడుస్తుంది. ఆ ఇందిరమ్మ ఇళ్ళ కింద తీసుకున్న ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇచ్చిన కాడికి దాదాపు చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలనలో మొత్తం స్వార్థపరులు ఎక్కువైపోయారు. వాళ్ళు అంటే పైనుంచి ఎలా ఉన్నా కానీ కింది స్థాయికి వచ్చేసరికి దోసుక తినడం, ఈ పేదోడి దగ్గరికి ఏం రాకుండా చేయడమే జరిగింది. అంతే తప్ప ఆయన దాంట్లో పెద్దగా జరిగింది ఏం లేదు. కేవలం తినేవాళ్ళే బతికినారు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? అనిల్. ఏం చేస్తుంటారు సార్? నేను స్టూడెంట్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది. 3 ఎకరాలు దళితులకు ఇస్తాను. కేసీఆర్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. కేసీఆర్ పాలనలో అప్పుల పాలైంది. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ప్రజెంట్ ఏం చేయట్లేడు రేవంత్ రెడ్డి అనేది అనుకుంటారు, కానీ రేవంత్ రెడ్డి చాలా చేస్తుండు. ఏంటంటే 6 గ్యారెంటీలు అన్నాడు. ఉచిత బస్సు వస్తుంది, రైతు బీమా రుణమాఫీ ఒకటి వచ్చింది, సబ్సిడీ గ్యాస్ సబ్సిడీ వస్తుంది, ఉచిత కరెంట్ వచ్చింది. పరిపాలన అయితే చాలా బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? దళితులకు 3 ఎకరాలు అన్నారండి, ఇంతవరకు ఇవ్వలేదు. దళితుని సీఎం చేస్తా అన్నారు, దళితుని సీఎం చేయలేదు. ఇంకా చాలా అన్నాడు, లండన్ చేస్తా, హైటెక్ సిటీ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడిండు. ఇంతవరకు ఏది చేయలేదు. హైదరాబాదు మొత్తం కొట్టుకోబోతున్నా కానీ పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో పడిపోవడం తప్ప బయటకు వచ్చి ప్రజల కోసం పోరాడిన పని అయితే ఏది లేదు. నో ప్రజెంట్ ఇంతవరకు కూడా 14 నెలలు 16 నెలలు అవుతుంది ఎలక్షన్స్ అయిపోయి అసెంబ్లీకి వచ్చి రావాలి. ఇప్పుడు ఓకే, రేవంత్ రెడ్డి సరిగా చేయట్లేదు అన్న అభిప్రాయం మీకు ఉన్నప్పుడు అయితే వచ్చి మాట్లాడాలి కదా. మీరు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పరిపాలన సూపర్ ఉంది, బాగుంది, అందరికీ సమయంగా ఉంది, సమానఫలంగా ఉంది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు షకీల్. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముందండి, గతంలో కేసీఆర్ గారు పాలన 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు బంగారు తెలంగాణ దిశగా అభివృద్ధి దిశగా ఎంతో డెవలప్ చేసిండు. ఐటీ హబ్ ని కానివ్వండి, రైతుల్ని రాజు చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి కనీసం 1 సంవత్సరం పాలన రైతులు చూస్తేనేమో గతంలో ఉండే ఎరువుల కోసం క్యూలు కట్టడం, ఇవాళ మళ్ళీ అదే దుస్థితి వచ్చింది. కరెంట్ లేక, వాళ్ళ పంటలు సరిగ్గా లేక, నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఏదైతే రావద్దు అనుకున్నామో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే వచ్చింది. మళ్ళీ కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది, అందరికి న్యాయం చేసిండు. ప్రతి ఒక్కరికి రైతులను రాజు చేసిండు. రైతు బీమా, రైతు రుణమాఫీ, పంట సాయం చేసిండు. నెక్స్ట్ కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చిండు, సీఎం రిలీఫ్ ఫండ్లు, ఎల్ఓసీలు, ముస్లింలకు మైనార్టీ బంధులు, రంజాన్ తోఫాలు, క్రిస్టియన్ తోఫాలు, ప్రతి ఒక్క పండగ, ప్రతి ఒక్క ఈవెన్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన June 2వ తారీఖు ఆ సందర్భం వచ్చిన కూడా పండగల యొక్క వాతావరణం క్రియేట్ చేసింది కేసీఆర్ గారు. అంటే కేసీఆర్ గారు ఉన్న రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం 3 పువ్వులు 6 కాయలుగా వెలిగిపోయింది. ఈ రోజు అట్లాంటి కనపడలేదు సిచ్యువేషన్ ఎక్కడ కూడా. ప్రతి ఒక్కరు కరువుతోని, ఇబ్బందులతోటి ఆర్థికంగా నష్టపోయి, ఆటో వాళ్ళకు జీవన వృత్తి లేక వాళ్ళు రోడ్డున పడడం జరుగుతుంది. ఫ్రీ బస్ పెట్టి ఏదో వాళ్ళ కడుపు పెట్టడం జరుగుతుంది. రైతులకు సరైన కరెంటు సదుపాయం లేక, నీళ్ళ సదుపాయం లేక, వాళ్ళ పంటలు సరిగ్గా లేక వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇవాళ కేవలం వాళ్ళు ఏమంటారు, నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4,000 పెన్షన్ చేస్తాను చెప్పి కేవలం మాటలకు పరిమితం తప్ప ఎక్కడ కూడా పెన్షన్ దాఖలాలు లేవు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? గోవర్ధన్. ఏం చేస్తుంటారు సార్? నేను ఆర్టిస్టు, రేడియం వర్క్స్ వర్క్ చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం? రేవంత్ రెడ్డి పరిపాలన గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం సరే, అంతకుముందు కేసీఆర్ చేసిన పనులు, ఈ అప్పులు ఇవి ఉన్న బదులు ఇప్పుడు భూములకు అయినా సరే, దేనికైనా సరే విడిగా రాళ్ళు రప్పలకు ఇవన్నిటికీ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు న్యాయంగా రైతులకు ఎవరికి ఎంత ఉందో దాదాపు 2 ఎకరాలు 5 ఎకరాలు ఇచ్చి మంచిగా చేస్తున్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా చేసారు. రేవంత్ రెడ్డి పరిపాలన కొద్దిగా కేసీఆర్ చేసిన అప్పులే కదా ఇప్పటి వరకు ఈ బాధలు ఇవన్నీ ఉన్నవి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మహేష్. ఏం చేస్తుంటారు?
బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? జరిగిన ఈ మంత్లు కూడా ప్రతి మంత్లు కూడా ఆయన పాలన బాగానే ఉంది, బాగానే పెన్షన్లు అందుతున్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కూడా బాగానే చేశారు. ఆయన పాలన బాగానే ఉంది. నెక్స్ట్ ఈయన వచ్చిన తర్వాత ఈయన పాలన కూడా బాగానే ఉంది. నమస్తే, మీ పేరు సార్? వెంకటరెడ్డి, ఏం చేస్తుంటారు సార్? కూరగాయల వ్యాపారం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏ విధంగా అయినా కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఫ్రీ వస్తే కానీ అన్నీ కొంచెం మంచిగా ఉందని నాకు అనిపిస్తుంది. కానీ రైతు రుణమాఫీ అన్నీ మంచిగానే ఉన్నాయి కదా, నాకైతే మంచిగా అనిపించింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది కూడా మంచిగానే ఉంది. ఆయన చేసిన మంచిగానే ఉన్నాయి కదా, అన్ని పనులు మంచిగానే ఉన్నాయి. కొన్ని ఉంటాయి, ఎవరికైనా ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఇద్దరు విషయంలో అంతే ఉంది. నాకైతే మంచిగా అనిపించింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టి ఈ సంక్షేమ పథకాలు అయితే కానీ ఈ 6 గ్యారెంటీలు కానీ అందరికి అందుతున్నాయంటారా, కొంతమందికి అందుతున్నాయంటారు? అందరికంటే అందరికి ఎట్లా అందుతాయి? అందరికి అందుతే ప్రభుత్వం ఉండదు కదా, అందరికి ఎట్లా అందుతాయి?